హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది నిన్నటి ఊటీ ప్రయాణం అని షార్ట్ పెట్టాను కదా, దాని కంటిన్యూషన్. మేమైతే శ్రీకాకుళం నుంచి బయలుదేరి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దిగాం. మొత్తం 24 గంటలు ప్రయాణం చేసిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాం. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దిగ్గానే రెస్ట్ రూమ్స్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి, చుట్టూ జనాలు, ఇదంతా వాతావరణం ఎప్పటి వరకు చూడనివి, తెలియనివి కదా. ఒకసారి వాటినన్నిటినీ పరిశీలనగా గమనిస్తూ మా వ్యాన్ దగ్గరికైతే చేరుకున్నాం. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ ఇంజన్ని పెట్టారు. అది చూడడానికి నిజంగా ట్రైన్ ఇంజన్‌లా చాలా బావుంది. మేం వ్యాన్ ఎక్కి కూర్చొని కొంచెం సేపు అందరూ వచ్చారా, లగేజ్ బ్యాగులున్నాయా, సర్దుకున్నామా అని ఆలోచించుకుంటూ ఫోటోల కోసం హాయ్ చెప్పుకుంటూ, వీడియోల కోసం లేని శక్తిని కూడా కొంచెమేసి తెచ్చుకున్నాం. ఎందుకంటే మేము అప్పటి వరకు ట్రైన్‌లో 24 గంటలు ప్రయాణం చేసొచ్చి కొంచెం కూడా శక్తి లేకుండా అయిపోయాం. కాకపోతే ఫోటోలు అనగానే మళ్ళీ స్మైలీ ఫేసులు పెట్టేసి ఎలా ఉన్నా సరే ఫోజులు మాత్రం ఇచ్చేస్తున్నాం. మా అందరి మైండ్‌లో ఒకటే రన్ అవుతూ ఉంటుంది. చుట్టూ ఉండే వ్యూని క్యాప్చర్ చేయాలి. ఒక మంచి మెమరీస్‌గా ఉంచుకోవాలి. లేదా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి అని. వాటిని చూస్తూ మనసులో హ్యాపీనెస్‌ని ఫీల్ అవుతూ, అలాగే దీన్ని మనం షేర్ చేసుకోవాలి, అందరికీ చూపించాలి. కాబట్టి కొంచెం మనకి ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నా సరే ఫోన్ని అలా పట్టుకొని కావాల్సినవన్నీ క్యాప్చర్ చేయగలగాలి అని. నిజమే కదా! మనం రోజు తిరిగే ప్లేసుల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అలా కాకుండా ఏదైనా వేరే కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేవేంటి, చుట్టూ జనాలు ఎలా ఉన్నారు, లేదా ఇల్లులు ఎలా ఉన్నాయి, చుట్టూ కనబడే కొండ ప్రాంతాలు, చిన్న చిన్న గుళ్ళు గోపురాలు, కొంచెం 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 కొంచెంగా దగ్గరగా కనిపిస్తున్న కొండలు, వీటన్నిటిని చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి మేము వెళ్ళేటప్పుడు అన్నీ అన్నీ మారిపోతాయి కదా, లాంగ్వేజ్‌లతో సహా. ఇలా అవ్వగానే మధ్యాహ్నం అయిపోయింది. భోజనానికి ఒక హోటల్‌కి వెళ్ళాం. అక్కడ మాకు కనిపించేవన్నీ క్యాప్చర్ చేసాము. కొంచెం భోజనం చేయగానే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాము. అక్కడైతే భోజనాల్లో ఎక్కువ ప్రతి దీంట్లో సాంబారు, దాంట్లో గుమ్మడికాయ, ఆనపకాయ ముక్కలు. గుమ్మడైతే విపరీతంగా వాడుతారు. ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చింది. ఆ చెక్ పోస్ట్ గురించి ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, అక్కడ నాకొక విషయం చాలా బాగా నచ్చింది. అప్పటి వరకు ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగడానికి పట్టుకున్న మేము, చెక్ పోస్ట్‌లో చెకింగ్ అవుతుంది అనగానే మొత్తం ప్లాస్టిక్‌నంతటిని మా బ్యాగుల్లో ఎక్కడెక్కడ ఏ ప్లాస్టిక్ బాటిల్స్ లేదా బాక్సెస్, ఫుడ్ తీసుకెళ్ళేవి ఏవి ఉంచకూడదు, ఫైన్ ఏసేస్తారు. ₹1000 వరకు ఫైన్ అనగానే వాటన్నిటిని తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేసొచ్చేసాం. ఇది నాకు మంచి ఇంప్లిమెంటేషన్ అనిపించింది. అలాగే హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేదా ర్యాష్ డ్రైవింగ్ అయినా అక్కడ పోలీసులనేవాళ్ళు ఆపి ట్రాఫిక్‌ని చూస్తూ ఫైనేయడం. అంత్ అంటే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మన వైపు ఉండే వాటికి, అటువైపు ఉండే ఆ ప్రాంతాల్లో మనం ఇప్పటివరకు వెళ్ళని ప్రాంతాల్లో ఉండే వాటికి వేరియేషన్ కంపేర్ చేయడం అనేది నాకు చాలా బాగా ఇష్టమనమాట. ఇవన్నీ మన వైపు కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం కొత్త ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్రతీదీ మనకి కొత్తగా, వింతగా, తదేకంగా చూడడానికి ఆసక్తిగా అనిపించడం ఒక క్వైట్ న్యాచురల్ థింగ్ కదా. ఇక్కడ తమిళంలో ఒక్క ముక్క మాకు అర్థం కాకపోయినా, ఆ బోర్డులన్నిటిని చూసుకుంటూ, ఓహో! వీళ్ళు లీడర్స్ ఏమో, ఏదో అడ్వర్టైజ్‌మెంట్ ఏమో అని అనుకుంటూ, ఆ చెట్లు, ఈ రోడ్డయితే మేము చూసేటప్పుడు మలుపులు తిరుగుతుండేటప్పుడు చాలా అనిపిస్తుంది. మనం ఎంతసేపు జర్నీ చేసినా స్ట్రెయిట్ రోడ్‌లో వెళ్తే పెద్దగా మజా ఏం రాదు. కానీ ఇలా మలుపులు తిరుగుతూ ఉండేటప్పుడు ఆ చల్లగాలి, ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువుంటుంది కదా. ఊటీకి మేము కోయంబత్తూర్ దాటి ఊటీకి దగ్గరలో వెళ్తున్నాము అని మాకెలా తెలుస్తుంది అంటే, ఆ టెంపరేచర్ వేరియేషన్ బట్టి. వేరేగా గూగుల్‌లో ఇప్పుడు టెంపరేచర్ ఎంతుంది అని చెక్ చేసుకోక్కర్లేదు. అక్కడ కొండల దగ్గరకొచ్చేసరికి చాలు వాతావరణం మొత్తం చాలా చల్లగా అయిపోయింది. చుట్టూ ఉండే నేచర్‌ని చూస్తూ ఉంటే, అప్పటి వరకు మేము చేసిన ప్రయాణంలో ఉండే బడలిక మొత్తం ఎటో దూది పింజల్లా ఎగిరిపోయినట్టు అనిపించింది.
ఎందుకు అంటే ప్రకృతిలో అంత శక్తి ఉంది కదా! మనకు తెలుసు. ఆ మొక్కలు చూస్తుంటే అందులో చూడ్డానికి పెద్ద ఏం లేకపోయినా చూడాలి అనిపిస్తుంది. కళ్ళకి ఒక రిఫ్రెష్‌మెంట్ వచ్చినట్టు గ్రీనరీని చూస్తుంటే అప్పటి వరకు ఉండే అలసట మొత్తం పోయింది. మనం ఎప్పుడూ అనుకుంటాం ఫోన్‌లోనే చాలాసేపు చూస్తూ ఉంటే మనకి మైండ్ ఫ్రెష్ అవుతది, లేకపోతే టైమ్ పాస్ అవుతది అని గాని, ఇలాంటి దూర ప్రయాణాలు ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు విండో సీట్‌ని ఎంచుకొని చుట్టూ ఉండే వ్యూని చూస్తే చాలు. ఇదంతా నేనెందుకు క్యాప్చర్ చేశాను అంటే, మేమిలాంటి ప్రయాణాలు చేసేదే ఎప్పుడో కానీ వెళ్ళిందే లేదు. మేమైతే మాకొక మెమరీగా ఉంటుంది అని క్యాప్చర్ చేసుకున్నాం. ఎలాగో యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! దీన్ని కూడా వ్యూ ఎవరైనా చూడని వాళ్ళ కోసం పెడితే బావుంటుందేమో అనే చిన్న దీంతో పెడుతున్నాను అంతే కానీ, మీకిష్టముంటే చూడండి. లేదా ఇప్పుడే స్కిప్ చేయండి. ఈ వీడియోలో ఇంతే ఉంటుంది. ఏది అంటే మేము ఇక్కడ శ్రీకాకుళం నుంచి కోయంబత్తూర్ దగ్గర దిగాము. అక్కడి నుంచి రిఫ్రెష్ అవ్వడానికి ఉండే వ్యూ పాయింట్‌ని మామూలుగా క్యాప్చర్ చేశాము. ఇక్కడ సైడ్‌న కొద్దిసేపు ఆపి లెమన్ టీ తీసుకున్నాం. ఇక్కడ లెమన్ టీ కూడా చాలా బావుంది. అక్కడ రిఫ్రెష్ అయిన తర్వాత ఎందుకు రిఫ్రెష్ అయ్యామంటే అప్పటి వరకు ఉండే మలుపుల వల్ల ఒంట్లో ఒకలాంటి ఆందోళనొచ్చేసి అందరికి కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. ఇంత దీంట్లో మళ్ళీ జర్నీ చేయగలమా అనుకునేటప్పుడు ఆ లెమన్ టీ పడగానే ఆ నిమ్మకాయలో ఉండే పులుపు అదంతా చక్కగా ఆవిడ చేసి ఇచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ మోడ్ ఆన్ అయిపోయింది. ఈ పర్వతాలన్నీ చూస్తుంటే ఎంత అనిపిస్తుందంటే కొన్ని కొన్ని సార్లు ఈ ఫోన్‌లో నా చేతిలో ఉండే ఫోన్‌లో బాగా క్యాప్చర్ అవ్వలేదు కానీ, మేఘాలనేవి ఆ పర్వతాల నుంచి, ఆ చెట్ల నుంచి మనకి దగ్గరలోకొచ్చి మనల్ని తాకుతున్నట్టు అనిపించేస్తుంది. చూడ్డానికైతే నిజంగా చాలా అనిపించింది. ఇదంతా ఇంకా ఊటీకి వెళ్ళక ముందే. ఇంత చల్లదనము, ఇంత ప్రశాంతత అనిపించింది. ఏదైనా అంతే గదా! మనం రోజు చూసే ప్లేస్ కాకుండా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఉండే సరదా చాలా బాగా అనిపిస్తుంది కదా! మీకెలా అనిపిస్తుంది? ఏవైనా ప్రయాణాలు చేసేటప్పుడు? ఇక్కడ నాకు మొత్తంలో కనిపించే లోటేంటి అంటే మా హస్బెండ్ ఒక్కరు రాకపోవడం. అక్కడ నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను. భోజనం చేసేటప్పుడు కూడా తను రాలేదు కాబట్టి డల్ అయిపోతే మిగిలిన వాళ్ళందరూ, "ఏ అనుకున్నవన్నీ కొన్ని సార్లు అవ్వవు కదా! పర్లేదు. నువ్విలా డల్ అయిపోతే మేమందరం డల్ అయిపోతాం" అని చెప్పడంతో మళ్ళీ ఓకే అని నాకు నేనే సర్ది చెప్పుకొని, సరేలే ఇక్కడ ఉండేవన్నీ క్యాప్చర్ చేసి చక్కగా మా ఆయనకి చూపిద్దాము అనేసి వీడియో తీయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ పెద్దగా చెప్పుకోవడానికైతే ఏం లేవు. కాకపోతే మన వైపు ఉండే ప్రాంతంలో ఉండే ఇల్లులు వేరే. ఇక్కడ వాతావరణం చల్లటి వాతావరణంకి ఉండే ఇల్లులు వేరే. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామినే పూజిస్తారు అనుకుంటాను. ఎందుకంటే నేను చూసే దాంట్లో ఒక మేము వెళ్ళే త్రోవలో ఒక 20కి పైగా సుబ్రహ్మణ్య స్వామి కోవెలలున్నాయి. మన వైపు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ డివోటీస్ ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుతారు. ఇక్కడుండే చెట్లు చాలా హైట్ పెరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో లేదా పర్వతాల ప్రాంతాల్లో ఉండే చెట్లన్నీ ఇంతే హైట్ పెరుగుతాయో లేదో నాకైతే పూర్తిగా క్లారిటీ లేదు. కానీ ఇక్కడ నుండి చూస్తుంటే ఆ ఇల్లులన్నీ చాలా చిన్న చిన్న ఇల్లుల్లా అనిపిస్తున్నాయి. దగ్గరికెళ్ళి చూస్తే అవి కూడా పెద్దవే. కాకపోతే అవి మనం ముందుకెళ్తుంటే అవన్నీ వెనక్కెళ్తుంటే చూడ్డానికి అలాగా కళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. దీన్నంతటిని క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపించడం నాకు కూడా సరదాగా అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ యుద్ధ ట్యాంకర్లు అవన్నీ పెట్టారు. అంటే మేము ఊటీ దగ్గర కూనూరులో ఫస్టు రీచ్ అయ్యి అక్కడ ఒక స్టే చేసాము ఒక రూమ్‌లో. దానికి కూడా మీకు చూపిస్తాను. ఇంకా దాని వరకు వెళ్ళలేదు. దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఇంతేనండి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా అక్కడ ప్రత్యేకత ఏంటంటే నీలగిరి చెట్లు. నీలగిరి తైలాలు అవన్నీ తయారీ అనిపించింది. అక్కడ చెట్ల స్మెల్ చూస్తుంటే మనకి ఏదో ఔషధ మొక్కలను చూసేటప్పుడు రిఫ్రెష్‌మెంట్ ఉంటుంది కదా! అలా అనిపించింది. అప్పటి వరకు చాలా బడలికతో ఉన్న మాకు ఒక్కసారి రిఫ్రెష్‌మెంట్ ఎలా వచ్చిందా అనుకున్నాం. ఏదైనా అంతే కదండీ! చల్లటి వాతావరణంలోకెళ్ళేటప్పుడు
మనుషులు అప్పటి వరకు ఉండేదంతా అలసటని మొత్తం పోతుంది. మళ్ళీ కొత్త ఎనర్జీ వస్తుంది. కొత్త ప్రాంతాలను చూస్తున్నాం, కొత్త ఏరియాలో తిరుగుతున్నాం. వాళ్ళ భాష వేరు, వాళ్ళు వేసుకునే దుస్తులు వేరు, లేదా వాళ్ళ తినే ఫుడ్ కూడా మొత్తం మారిపోయాయి అంటే మనకు కూడా ఒక చేంజ్ ఓవర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా! ఇక్కడేమో ఇడ్లీలన్నిటిని చట్నీలతో తింటాం. అక్కడ ఎటు చూసినా అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి సాంబార్ లేనిదే అస్సలు దిగదు. ఎటు చూసినా సాంబార్, సాంబార్, సాంబార్. అందులోకి ఓన్లీ గుమ్మడికాయ ముక్కలే పెద్ద పెద్దవిగా కట్ చేసి వేసుకొని తింటున్నారు. అది కూడా ఎక్కువ పులుపు, కొంచెం తీపిగా కూడా అనిపిస్తుంది. కొన్ని కొన్ని దగ్గర నాన్ వెజ్ స్పైసీ, ఎక్కువ స్పైసీగా ఉంది. మేమైతే స్పైసీ చాలా వరకు తగ్గిస్తాం కదా! అక్కడ ఫుడ్ తినడం మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కాకపోతే తినాలి కదా! బా బానే తిన్నాము. ఇక్కడ మేము ఎంటర్ అయింది ఒక యూనిక్ ప్లేస్ అండి. ఇది మద్రాస్ రెజిమెంట్ సెంటర్. ఇక్కడికుండే ప్రత్యేకత ఏంటంటే, మన భారత సైనిక దళాల్లో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభాగాలుంటాయి కదా! ఇక్కడుండే ఈ సైనిక విభాగానికి పేరు మద్రాస్ రెజిమెంట్ ఆహ్, సెంటర్ అనమాట. ఎంఆర్‌సి. ఇది విల్లింగ్టన్ అనే ఏరియా తమిళనాడులో ఉంది. ఇక్కడి వరకు వచ్చినప్పుడు మనకుండే పిల్లలకి ఉండే అరుపులు, కేకలు కాకుండా ఇక్కడికొచ్చేసరికి అందరం సైలెంట్‌గా ఆ సైనికులకిచ్చే ఒక వాల్యూ ఉంటుంది కదా! వాళ్ళకొక గౌరవంతో మనం ఆ ప్లేస్‌ని, కొత్త ప్లేస్‌ని విజిట్ చేయాలి అనే ఆహ్, హానరబుల్ వేలో అక్కడికెళ్ళి చాలా ఒబీడియంట్‌గా అక్కడుండే వస్తువులన్నిటిని క్యాప్చర్ చేసుకొని, నిదానంగా, పొలైట్‌గా మేమైతే వీడియోని ఎక్కడ ఎటువంటి సౌండ్ లేకుండా చక్కగా తీసుకోవడం అయితే జరిగింది. మీకు ముందే చెప్పాను కదా! మేమైతే 24 అవర్స్ జర్నీ తర్వాత ఈ ప్లేస్‌కి రావడం జరిగింది. అందుకే మా వాలకాలన్నీ ఎలా ఉన్నాయంటే, అప్పుడే తప్పిపోయినోళ్ళలా ఉన్నాము. కాకపోతే ఇక్కడికొచ్చేసరికి మాకొక మన దేశం పట్ల ఉండే సైనికులకి ఉండే ఇంకొంచెం అంకిత భావం, వాళ్ళు చేసిన త్యాగాలు అన్నీ గుర్తొస్తే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఈ మద్రాస్ రెజిమెంట్ సెంటర్ అనేది 18థ్ సెంచరీ నుంచి ఇక్కడ రన్ అవుతుంది. చుట్టూ ఉండే చాలా సోల్జర్స్ ఉన్నారండి. వాళ్ళ ఫోటోలన్నీ పెట్టారు. వాళ్ళందరూ డ్యూటీలో అమరత్వం పొందిన వాళ్ళు. తెలుసు కదా! డ్యూటీ కోసం ఒక్కొక్క యుద్ధంలో చనిపోయిన వీరులైన వాళ్ళ ఫోటోలన్నిటిని అక్కడ స్మారకంగా పెట్టారు. అదేవిధంగా ఇక్కడ స్వధర్మే నిదానం శ్రేయః అనేది మద్రాస్ రెజిమెంట్ యొక్క మోటో. దీని అర్థం భగవద్గీత నుంచి తీసుకున్నారు. తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేయడం అనేది మహత్తరమైనది అని సోల్జర్స్‌కి ముందు డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇదే చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ప్రాణాలకు కూడా తెగించి మన కోసం, దేశం కోసం ప్రాణాలర్పిస్తారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా కళ్ళ నుంచి ఆహ్, చెమర్చాయి అంటారు కదా! కళ్ళు చెమర్చాయని. వాళ్ళ గురించి నిజంగా దేశం గురించి ఇంత బాగా వాళ్ళు ప్రాణత్యాగాలు చేయడం బట్టే మనమింకా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతున్నాం కదా! అలాంటి వారి కోసం కొద్దిసేపు మనం ఆలోచించడం, వాళ్ళకి మనం ఒక మన హానర్‌ని వాళ్ళకి చూపించడం అనేది నాకైతే నిజంగా చాలా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి దాటి మేము స్టే చేస్తున్న ప్లేసు విల్లింగ్టన్‌లో మీకు ముందే చెప్పాను కదా! విల్లింగ్టన్ తమిళనాడులో ఒక ఆహ్, రూమ్ ఇచ్చారు వీళ్ళందరూ స్టే చేయడానికి. ఆ ప్లేస్‌కి మేము వెళ్ళబోతున్నాం. ఇక్కడ కూడా చాలా ఇక్కడి వరకు వచ్చినంత వరకు అరుపులు, కేకలు పర్వాలేదు. పెద్దగా ఏం కాదు కానీ కొంచెం వరకు. ఇక్కడికొచ్చేసరికి నిజంగా వీళ్ళ పంక్చువాలిటీ నిజంగా మనం ఎలా అనిపించిందంటే సింపుల్‌గా ఉండాలి. వాళ్ళతో ఒక మాట అనిపించుకోకూడదు అని. ఇదేనండి ట్రావెన్‌కోర్ హౌసు. ఇక్కడే 3 డేస్ స్టే చేశాము. ఇది చూడటానికి చాలా బావుంది. ఎవరైనా ఇలా విజిటింగ్ చేయడానికొచ్చే వాళ్ళ కోసమే ఈ రూమ్స్ అన్నీ సిద్ధంగా చేసి ఉంచుతారంట. మేమొక 20 మెంబర్స్ వరకు ఉన్నాము. మాకొక పెద్ద రూములు 2 ఇచ్చారు. ఒక్కొక్క దీంట్లో బెడ్‌లు అవన్నీ నీట్‌గా ఇక్కడ ఉండేది అంతా చల్లని ప్రదేశం కదా! కాబట్టి బ్లాంకెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. హాట్ వాటరు, ఇంకా రూములు,
ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఇస్తాము, అమౌంట్ ఇస్తాము. కానీ అన్నీ వాళ్ళే ఫెసిలిటీస్ అన్నీ మనకు సమకూర్చారు. మేమైతే రూమ్‌లోకి ఎంటర్ అయిపోయి ఫ్రెష్ అవ్వడానికని ఇలా వచ్చామనమాట. రూములు చూడండి చాలా విశాలంగా ఉన్నాయి. బెడ్లు, బ్లాంకెట్లు అన్నీ. నేనైతే మా ఊటీ ప్రయాణంలో ప్రతీదీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేయాల్సొచ్చింది. మీకెవరికైనా ఇష్టముంటే ఈ వీడియోని మొత్తం చూడండి. లేదు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. అది మీ ఇష్టం. కాకపోతే మాకు ఏ చిన్నదైనా ఒక మెమరీలా ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి వెళ్ళిన ట్రిప్ కదా అని ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవి వెంకట్ విలేజ్ వ్లాగ్స్. బాయ్.